79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది ఢిల్లీ ఎర్రకోట. నవభారత ఇతివృత్తంతో ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. 25,000 మంది కోసం గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. 15,000 మందితో భద్రత ఏర్పాటు చేశారు. 12వసారి ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేయనున్నారు ప్రధాని మోదీ. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా 3,000 మంది పోలీసులు మోహరించారు. అనుమానితుల్ని గుర్తించేందుకు ఏఐతో కూడిన 700 సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. డ్రోన్ డిటెక్షన్ గ్రిడ్లతో అదనపు నిఘాని ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ స్నీపర్లు, కైట్ క్యాచర్లు మోహరించారు. ఎర్రకోటకి నలుదిక్కులా 3 కిలోమీటర్ల మేర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ టెర్మినల్స్, మాల్స్, మార్కెట్లలో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న వేడుకలపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది. ఎర్రకోట పైన 12వసారి భారత ప్రధాని హోదాలో ఆయన నరేంద్ర మోడీ జెండాను ఆవిష్కరించబోతున్నారు. ఎర్రకోట మొత్తం శత్రు దుర్భేద్యంగా ప్రస్తుతం మారింది. దీనికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లను మన తెలుగు మహిళ సుమ మద్ద అడిషనల్ డీసీపీ నార్త్ ఢిల్లీ పర్యవేక్షిస్తున్నారు. ఆవిడని అడిగి భద్రతా పరంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారనేది తెలుసుకుందాం. నమస్కారం సుమ గారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎర్రకోట వద్ద ఈ ఇండిపెండెన్స్ డే సజావుగా జరిగేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ 7,500 పైగా మన జిల్లా నుంచి ఇక్కడ పోలీస్ సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా మనదే కాకుండా అంటే నార్త్ డిస్ట్రిక్ట్ నుంచే కాకుండా సెంట్రల్ డిస్ట్రిక్ట్ నుంచి, తర్వాత ట్రాఫిక్ నుంచి, తర్వాత పిఎం సెక్యూరిటీ నుంచి, అలాగే ఎన్ఎస్జీ నుంచి, అలాగే సిఆర్పిఎఫ్ నుంచి, ఇలా మొత్తానికి ఒక 15,000కు దగ్గర సిబ్బంది అంతా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా మనము ఈసారి 3 అంచెల విధంగా మనం తనిఖీ చేస్తున్నాం, భద్రత తనిఖీ చేస్తున్నాం. ఒకరు ఇక్కడికి రావాలి అంటే, ఎంట్రన్స్ రావాలంటే డిఎఫ్ఎండీస్ 3 స్టేజెస్లో వాళ్ళు పాస్ అయ్యి రావాలి. దాని తర్వాత ఇంకా ఐడి కార్డ్స్ కూడా అవి కూడా మనం బాగా ఈసారి చెక్ చేస్తున్నాము. అలాగే ఎఫ్ఆర్ఎస్ సాఫ్ట్వేర్ ఉన్న కెమెరాస్ పెట్టాము డిఎఫ్ఎండీస్లో. ఆల్రెడీ క్రిమినల్ డేటాబేస్ ఆ కెమెరాస్కి మనం ఇచ్చాము. అవి చూసి ఒకవేళ మనకి రికగ్నైజ్ అయితే మనకి వెంటనే తెలుస్తుంది. సో ఇంకా మనం వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటాము. అలా అంటే ఎంతమంది కోసం ఇక్కడ సీటింగ్ ఏర్పాట్లు కానీ అరేంజ్మెంట్స్ కానీ చేయడం జరిగింది? సో వారి సేఫ్టీ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ 25,000 మంది పైనే మనకి ఈసారి చూడడానికి గెస్ట్లు వస్తున్నారు ఇండిపెండెన్స్ డేకి. అలాగే మన తరఫు నుంచి అయితే ఇక్కడ లోపల ప్రధానమంత్రి గారి దగ్గర ఆయన ఎస్పీజీ ఉంటుంది, దాని తర్వాత ప్రధానమంత్రి పిఎం సెక్యూరిటీ ఉంటుంది, దాని తర్వాత మన లోకల్ పోలీస్ వాళ్ళు ఉంటారు. అంటే లోపల కూడా సీసీటీవీ కెమెరా కంట్రోల్ రూమ్ చూసాం మేము. చాలా 100 కెమెరాలు మానిటర్ చేస్తున్నాయి. ఒక కన్ను కాదు, 2 కళ్ళు కాదు, 100 కళ్ళతో మీరు మానిటర్ చేస్తున్నారు. అవును, ఈసారి మనం 500 పైనే సీసీటీవీ కెమెరాస్ ఈ ఈవెంట్ కోసం పెట్టడం జరిగింది. కంట్రోల్ రూమ్స్ కూడా ఒక 3 కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి మనకి. వాటిల్లో మన స్టాఫ్ కూర్చొని చూస్తూ ఉంటారు. ఏమైనా మనకి సస్పిషియస్ యాక్టివిటీస్ ఏమైనా కనపడితే కనుక వెంటనే అలర్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ రెడ్ ఫోర్ట్ చుట్టుపక్కల ప్రాంగణాలను కూడా కవర్ చేస్తూ ఇటు చాందీ చౌక్ కానీ, రెడ్ ఫోర్ట్, జమా మసీద్ మొత్తం రష్ ఏరియా కాబట్టి సో ఇక్కడ ఎటువంటి అరేంజ్మెంట్స్ చేశారు? ఈ మార్కెట్ ఈ ఏరియా అంతా క్లోజ్ చేయడం కానీ, ప్రీవియస్ నోటీస్ ఇవ్వడం కానీ ఇవేమన్నా చెప్పారు? ఇక్కడ ఎక్కువ రష్గా ఉంటుంది కాబట్టి ముందే వీటిలన్నింటినీ మనం క్లోజ్ చేసేస్తున్నాము. క్లోజ్ చేసేసి ఏఎస్ చెక్స్ అవి మనం చేస్తున్నాము, అంటే యాంటీ సబోటేజ్ చెక్స్ అవి కూడా చేస్తున్నాము. అలాగే బిల్డింగ్స్ పైన రూఫ్ టాప్ మీద కూడా మన స్టాఫ్ ఉన్నారు. హై రైజ్ బిల్డింగ్స్ అన్నిటి మీద మన స్టాఫ్ ఉన్నారు. అలాగే విండో వాచెస్ అని వాళ్ళు ఉన్నారు. ఇంకా మన టీమ్స్ కూడా కౌంటర్ అసాల్ట్ టీమ్స్ అవి రెడీగా ఉన్నాయి. సజావుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఢిల్లీ పోలీసులు, భద్రతా దళాలు చేయడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రభుతో గోపీకృష్ణ, టీవీ 9 న్యూఢిల్లీ, ఎర్రకోట నుంచి.